హాయ్ అన్న. హాయ్ హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఏంటి విషయం ఈరోజు? నీకు ఒక నలుగురికి ఉపయోగపడే ఒక విషయం చెప్తాను ఈరోజు. ఓకే ఓకే చెప్పాలి. మంచి కంటెంట్, ఓకే ఓకే. ప్రతి ఒక్కరు చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అసలు ఏంటంటే విషయం, మనం చిన్నప్పుడు చూసిన విషయమే ఇప్పుడు మనం చెప్తున్నాము. ఒకటేంటంటే మనకు, మన ప్రపంచానికి, మన తెలంగాణకి అందరూ ఉపయోగపడేది ఒక్క 24 hours కాదు 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 ఒక 4 రోజులు కరెంటు లేకపోతే మన పొజిషన్ ఏంది, మన ప్రపంచం పొజిషన్ ఏంటిది అది తెలుసుకోవాలి మీరు. మనం 24 hours కాదు, 4 రోజులు కరెంట్ లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది, దాని గురించి తెలుసుకుందాం. 4 రోజులు కరెంట్ లేకపోతే ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 hours లో సెల్ ఫోన్స్ బంద్ అయిపోతాయి. మెయిన్ అది బంద్ అయితే సెల్ ఫోన్స్ గోల్. తర్వాత పెట్రోల్ బంకులు క్లోజ్ అయిపోతావి. ఆన్లైన్ కట్ అయిపోతుంది. ఆన్లైన్ తర్వాత నెక్స్ట్ ట్రాఫిక్ జామ్స్ మొత్తం ఫుల్ ఫిలప్ అయిపోతుంటాయి. ట్రాఫిక్ జామ్స్ ఫిలప్ అయిపోతాయి, ఎక్కడ అక్కడ సమ్మేళనం అయిపోతుంటాయి. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర అంతా టోటల్. మనీ ట్రాన్సాక్షన్ కూడా ఇబ్బంది. లాస్ట్ తర్వాత ఏటీఎంస్ క్లోజ్. మనీ ట్రాన్సాక్షన్స్ మొత్తం క్లోజ్ అయిపోతుంటాయి. పైసలు రావు, జోబుల పైసలు ఉండవు, ఫోన్ లో పైసలు ఉంటాయి కానీ రావు. ప్రపంచం ఏమవుతుంది? కరెంటు మీద మొత్తం ఆధారపడి ఉంది. కరెంటు లేకపోతే పరిస్థితి ఏమవుతుంది ఇది తెలుసుకోవాలి మనం. కరెంట్ లేకపోతే ఎలా బతకాలి? ఇప్పటి అసలు దాని విలువ కూడా తెలియదు. కరెంటు విలువ తెలియదు. కరెంటు ఎలా అంటే అలా వాడేస్తున్నారు జనాలు. కరెంటు ఎలా అంటే అలా వాడేస్తున్నారు. పట్టపగులు లైట్లు వేసి పెడుతున్నారు, రోడ్ల మీద మొత్తం లైట్ వేసి పెడుతుంది గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. కరెంటుకు విలువ లేదు. కరెంటు 4 రోజులు కరెంట్ లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? హాస్పిటల్లో ఆక్సిజన్ ఉండవు, జనాలు ఊపిరాడక చనిపోతారు, రోగులు చనిపోతారు. ఇండ్లలో ఫ్యాన్ లేకపోతే ముసలాన్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, బుడ్డోళ్ళు అందరు వాళ్ళు ఇబ్బంది పడక కొందరు చనిపోతారు, కొందరు బతుకుతారు. ఆయుష్ ఉన్న బతుకుతారు, ఆయుష్ లేని క్లోజ్. ఆన్లైన్ కట్టు, ఆక్సిజన్ కట్టు, వెహికల్స్ కూడా బంద్. లాస్ట్ వస్తే ఇండ్ల ఫుడ్, మన ఫుడ్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ గిట రాంగా వన్ డే కథమైన కట్ అయిపోతుంది. దాని తర్వాత ప్రపంచం సిటీ వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్తారు? స్తంభించిపోతుంది కదా, స్తంభించిపోతుంది. హైదరాబాద్ వాళ్ళు కానీ సిటీలో ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటది కదా, ట్రాన్స్పోర్ట్ గిట్ట బంద్ అయిపోతుంది. డీజిల్ లేకపోతే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏడంగా వస్తుంది. డీజిల్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎలా నడుస్తుంది? ట్రాన్స్పోర్ట్ నడవదు, అది బంద్ అయిపోతుంది. మన పరిస్థితి ఏంటి? సిటీలో ఉన్న పరిస్థితి అప్పుడు రైతు అంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే 90s వాళ్ళకి, 90s కిడ్స్ కొంచెం అర్థమవుతుంది అన్న. ఈ బాగా అర్థమవుద్ది. చాలా మంది ఒకప్పుడు కష్టపడ్డానికి ఏంటని అర్థమవుతుంది. వీడు ఏదో చెప్తున్నాను కాదు, కరెంటుకు ఉన్న విలువ ఏందని మీకు చెప్తున్నా. దీని మెయిన్ కరెంటుకు విలువ ఇవ్వండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంటుకు విలువ ఇవ్వండి. కరెంటుకి విలువ ఇవ్వాలి, వాటర్ కి విలువ ఇవ్వాలి, ఈ ప్రపంచానికి చెట్లకు విలువ ఇవ్వాలి. చెట్టు నరకకూడదు. మనకు చెట్టు ఉంటేనే నీళ్ళు వస్తాయి, నీళ్లు ఉంటేనే కరెంట్ వస్తుంది. చెట్టు ఉండాలి, వర్షాలు పడాలి, కరెంటు ఉండాలి. ఈ 3 ఉంటేనే సృష్టి ధర్మం. మనం జీవించగల కెపాసిటీ, మన భూమి నిలవడానికి మన కెపాసిటీ భగవంతుడు ఇచ్చిండే అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాస్తవం అన్నది. సైన్స్ కాదు, వాస్తవం. నా చిన్నతనం కూడా కరెంట్ లేకుండా. సైన్స్ కాదు, భగవంతుడు సృష్టించాడు ఇదంతా. ప్రపంచం భగవంతుడు సృష్టించాడు. నా చిన్నతనంలో కూడా కరెంట్ లేకుండా అది భగవంతుడు సృష్టించాడు భయ్యా ఇదంతా. భగవంతుడు లేని మనం లేము. కరెంటు లేకపోతే, వారం రోజులు లేకపోతే ఒకసారి ఉండమని చూద్దాం జనాలని. ఉండగలుగుతారా? ఉండలేరు. ఏ రాజకీయ నాయకుడు ఏం చేయలేడు, ఏ సీఎం ఏం చేయలేడు, ఇప్పటి జనరేషన్ ఏం చేయలేడు, మినిస్టర్ ఏం చేయలేడు. ఇప్పటి జనరేషన్ అంత ఇంకా కష్టం అన్న. కాలుష్యం ఖరాబ్ అయిపోతుంది, అన్ని ఖరాబ్ అయిపోతుంది, పెట్రోలింగ్ సంపాదించిపోతుంది. పోలీసులు కూడా ఏం చేయలేరు, ఆర్మీ కూడా ఏం చేయలేరు. రెస్పాండ్ గారు కదా, ఫోన్ నడవవు, ఏం ఆన్లైన్ మొత్తం కట్ అయిపోద్ది. ఆన్లైన్ కట్ అయిపోతుంది. ఎవరికి ఏం కావాలి, ఏం సంగతి అనేది ఏదున్నా ఆన్లైన్ లో ఫోన్ల ద్వారా నడుస్తుంది. దాని గురించి ఒకటి మనకు లాస్ట్ చెప్తున్నా, ఒకటి మీకు బాగా గుర్తుపెట్టుకోండి. మనం మీకు చెప్పే మ్యాటర్ ఒకటే చెప్తున్నా. మనకు ప్రతి ఇంటికి చెట్లు నాటండి, నీళ్లు వృధా చేయకండి, కరెంటు వృధా చేయకండి.
ఇది ఒక్కటే కంటెంట్ చెప్తున్నా. మీకు ధన్యవాదాలు. ఈ ఓకే. 3 చేసామనుకో మన ప్రపంచం నిలబడుతుంది, లేదంటే మన ప్రపంచం త్వరలో నాశనం అయిపోద్ది, కాలుష్యంలో కలిసిపోద్ది. కాలుష్యంలో కలిసిపోతుంది. బాయ్ బాయ్ అన్నగారు, బాయ్ బాయ్. బాయ్. థ్యాంక్ యూ.